గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహా యూపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ఆగస్టు 13న చలో హైదరాబాద్ దివ్యాంగుల మహాగర్జన విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 27న జగిత్యాలకు రానున్నాడు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ ఆనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఊరూరా తిరుగుతూ మరియు వాడవాడ తిరుగుతూ పెన్షన్దారులను వికలాంగులను కలుపుకొని ఈ సభను విజయవంతం చేయాలని ఈరోజు జైచల్ పట్టణంలోని గాంధీనగర్ 11వ వార్డులో వికలాంగుల వితాంతులు ఒంటరి మహిళలు మరి వాళ్ళ వృద్ధులు వాళ్ళ పెన్షన్ పెంపు గురించి ఈరోజు జైచాల గాంధీనగర్లో సమావేశం నిర్వహించడం జరిగింది. వికలాంగుల ఏదైతే గౌరవ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సమాజం కోసం పింఛను పెరగాలని చెప్పేసి ఆగస్టులో 13 తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు జైత్యాల కేంద్రంలో బొల్లారపు దివాకర్ గారి ఆధ్వర్యంలో మరి వికలాంగుల మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఇలా 30 ఏళ్ళుగా మరి ఏదైతే జాతి కోసం కానీ అనేకమైనటువంటి సామాజిక కోణంలో సామాజిక ఉద్యమాలు నడిపినటువంటి ఘనత మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారికే ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఉన్న పింఛను 3000 మరి దివ్యాంగులకు 3000 ఉంచిన పింఛను 6000 చేస్తా అని చెప్పేసి వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మరి వికలాంగులకు మరి వృద్ధులకు మరి ఒంటరి మహిళలకు వీళ్లకు పింఛను పెంచకుండా దివ్యాంగులకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఇప్పుడున్న 4000 పెన్షన్ 6000 పెంచాలని, దివ్యాంగులకు ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ 4000 పెంచాలని, వితంతులకు 2000 నుంచి 4000 పెంచాలని గత ప్రభుత్వం 20 నెలలు గడిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీరికి తగిన న్యాయం చేసేంత వరకు మేము ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తామని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. 27 తారీఖున సన్నాహక సభ జగిత్యాల నిర్వహణ జరుగుతుంది. దీన్ని అనుసరించి ఆగస్టు 13న సింహగర్జన హైదరాబాద్లో దివ్యాంగుల సదస్సు పెట్టడం జరుగుతుంది.